Hi everyone, welcome back to my channel. Here we are going to discuss the topic is divisions. Vedic mathematics లో divisions ని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మనం యూస్ చేసే మెథడ్ ఏంటంటే పరావర్త్య మెథడ్. సో ఈ మెథడ్ ని ఎలా యూస్ చేస్తాము? సో ఇక్కడ యూస్ చేసే ట్రిక్ ఏంటంటే సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్. సో పరావర్త్య మెథడ్ చేయాలంటే ఒక చిన్న విషయం మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే వాట్ ఈస్ ద బేస్ నెంబర్స్. బేస్ నెంబర్స్ అంటే ఏంటి ఇక్కడ మనం అంటే సియర్ 10, 100, 1000, 10,000. సో దీస్ ఆర్ ది బేస్ నెంబర్స్ అంటాం. సో ఇక్కడ మనము 98, 99, 999, 998 అండ్ సో ఆన్. దీస్ ఆర్ ది బిలో ద బేస్ నెంబర్స్. ఈ బేస్ నెంబర్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే నిఖిలం మెథడ్. ఈ డివిజన్స్ లోని నిఖిలం మెథడ్ లో మనము ఈ బేస్ నెంబర్స్ డివైజర్ గా వస్తాయి. వచ్చినప్పుడు ఆ మెథడ్ ని మనం యూజ్ చేస్తాం. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు. అయితే ఈ పరావర్త మెథడ్ లో మనం యూజ్ చేసే నెంబర్స్ ఏంటి అంటే అబోవ్ బేస్ నెంబర్స్. అంటే డివిజన్ లో డివైజర్ గా మనకి బిలో అబోవ్ బేస్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు మనము ఈ పరావర్త మెథడ్ ని ఎలా సింపుల్ గా సాల్వ్ చేయాలి అంటే సో విల్ సీ వన్ బై వన్. సీ ద వన్ ఎగ్జాంపుల్. సో 1414 డివైడెడ్ బై 101. సో ఇక్కడ మనము 101 డివైడెడ్ బై 101 మీన్స్ వాట్ ఇయర్ అబోవ్ ద నెంబర్ ఇచ్చాడు. డివైజర్ లో అబోవ్ ద నెంబర్. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ రైట్ 1 4 1 4. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి డివైజర్ కోషెంట్ ఎక్కడ ఉంటుంది, రిమైండర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఇయర్ డివైజర్ 101. సో ఈ 1 మనం నెగ్లెక్ట్ చేస్తాం, దాని గురించి మనం పట్టించుకోం. సో జీరోని ఇయర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జీరో ఇయర్ -0 -1 గా రాస్తాం. ఇయర్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. సో హ్యావ్ టు డ్రా లైన్ ఇయర్ ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి లైన్ 2 డిజిట్స్ తర్వాత డ్రా లైన్. ఎందుకు ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. సో 3 డిజిట్స్ ఉంటే 3 డిజిట్స్ దగ్గర నెంబర్ లైన్ ని డ్రా చేయాలి. సో దీన్ని మనం రిమైండర్ పార్ట్ అంటాము, దీన్ని కోషెంట్ పార్ట్ అంటాం. సో యాజ్ ఈజ్ గా మనం నిఖిల మెథడ్ ఎలాగైతే డిస్కస్ చేసామో ఇక్కడ కూడా అలాగే మనం డిస్కస్ చేస్తాం. సో 1 ని యాజ్ ఈజ్ గా డౌన్ చేస్తాం 1 అండ్ అగైన్ this 1 here multiplied with -0 here -1. So 1 into 0 0 here write 0, 1 into -1 -1, and then subtract here 4 as it is down, this 4 as it is down. Okay, and again 4 multiplied with 0 0, 4 into -1 -4, and then subtract 4 minus 4 0, here 1 minus 1 0. So here 0 0 is the remainder and 14 is the quotient. Okay, this is the one example. So we'll see the one more example. See this example. So I have tried this one 3 3 9 9. So this divisor is the what 103. This is the above the base number. So neglect the 1. I have tried the -0 -3. Here the number of digits in ఉన్నాయి 2 ఉన్నాయి. You have to draw line here. This is the remainder part. This is the quotient part. So first 3 ని యాజ్ ఈజ్ గా డౌన్ చేస్తాము. ఈ 3 ని ఆ డిజిట్స్ తోటి మల్టిప్లై చేయాలి. 3 into 0 0, 3 into -3 -9. So again here 3 plus 0 3. So again here multiply 3 into 0 0, 3 into -3 -9. Subtract 9 minus 9 0, 9 minus 9 0. So here this is the 0 is the remainder and 33 is the quotient. Okay, easy ga undi kada. So you will see one more example 1456. So right here 1456. So what is the divisor 112. So same procedure. Here 1 is neglect that one. So right here -1 -2. Here the number of digits here
2 digits. You have to draw a line here. So this is the remainder part. This is the quotient part. Okay. So right first, I have to ask is down 1. So this one multiplied with minus 1, minus 2. Minus 1 into minus 1, 1 into minus 1, minus 1. 1 into minus 2, minus 2. So here 4 minus 1, 4 minus 1, 3. 3. 3 into minus 1, minus 3. 3 into minus 2, minus 6. So 6 minus 6, 0. 5 minus 2 minus 3, or minus 5, 5 minus 5, 0. So this is the remainder. So here 13 is the quotient. Okay, this is the Paravartya method. So it's the very easy process, the divisions. So above the base numbers, they are given above the base numbers as a divisor ga ఇచ్చినప్పుడు ఈ మెథడ్ చాలా ఈజీ అనిపిస్తుంది. Okay, so if you like my video, please like, share and subscribe my channel. Thank you.